హాయ్ అండి, నేను మీ ఆనంద్. మీరు చూస్తున్నది వైరల్ బజ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ భారతదేశపు గ్రాండ్ క్యానియన్ ఉంది కదా, అదేదో కాదుండోయ్, గండికోటకు వచ్చాము. చూసేద్దామా? మనం ఇప్పుడు చరిత్ర గురించి తెలుసుకుందాం. గండికోటను ఎవరు నిర్మించారు? గండికోటను క్రీస్తు 1123 ప్రాంతంలో కాకారాజు, మరో పేరు కాకయ్య రాజు అనే స్థానిక పాలకుడు నిర్మించినట్లు చరిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. కోట ద్వారాలు. గండికోట రక్షణ వ్యవస్థలో కోట ద్వారాలు, గేట్లు ఎంతో కీలకమైన భాగం. శత్రువులు నేరుగా కోటలోకి ప్రవేశించకుండా ఉండేలా వాటిని కోటకు భారీ రాతి గోడల మధ్య బలమైన ప్రధాన ద్వారం ఉంది. ద్వారాలకు మందమైన కలపతో తయారైన తలుపులు అమర్చి వాటిపై ఇనుప మేకులు లేదా ఇనుప మొనలు అమర్చేవారు. ఏనుగుల ద్వారా ఢీకొట్టి పగలగొట్టకుండా ఉండటానికి ఇవి ఉపయోగపడేవి. ప్రధాన ద్వారం దాటిన వెంటనే కోటలోకి నేరుగా వెళ్ళే మార్గం కాకుండా మలుపులతో కూడిన దారి ఉండేది. దీంతో శత్రు సైన్యం వేగంగా లోపలికి చొచ్చుకుపోకుండా కష్టమయ్యేది. ఇప్పుడు మనం కోట లోపల ఉన్న ఊరి లోపలికి వెళుతున్నాము. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చూడండి, కోట లోపలికి అడుగు పెడుతుంటే మరో ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. పచ్చని చెట్లు, మధ్యలో ఇల్లులు, ఇవన్నీ కలిసి ఈ ప్రదేశానికి ఓ ప్రత్యేకమైన అందాన్ని ఇస్తున్నాయి. ఇక్కడ ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలు ఇవన్నీ కలిసి గండికోటను మరుపురాని అనుభూతిగా మారుస్తున్నాయి. అంబాదేవుడు ఎవరు అన్నది తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం కోట ప్రాంగణంలో ఉన్న మాధవరాయ స్వామి ఆలయానికి వెళ్తున్నాం. ఇప్పుడు మన కళ్ళ ముందుకు దర్శనమిస్తున్నది పవిత్రమైన మాధవరాయ స్వామి దేవాలయ గోపురం. ఈ గోపురాన్ని చూడగానే మనసులో భక్తిభావం కలుగుతుంది. శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న ఈ ఆలయంలో అడుగు పెడితే ఆనాటి భక్తి కళా వైభవం మనకు అనుభూతి అవుతుంది. రాతిపై చెక్కిన ప్రతి శిల్పం భగవంతుడిపై ఉన్న భక్తిని, అప్పటి కళాకారులు అంకిత భావాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది మాధవరాయ స్వామి దేవాలయం. ఈ గోపురం మొత్తం దేవతా శిల్పాలతో ఎంతో అందంగా అలంకరించబడి ఉంది. మాధవరాయ స్వామి అంటే ఎవరు? శ్రీ మహావిష్ణువు యొక్క నామం. మాధవ అనే పేరు విష్ణువుకు సంబంధించిన పేర్లలో ఒక్కటి. మహావిష్ణువు అనేది హిందూ సంప్రదాయంలో సృష్టి స్థితిని కాపాడే పరమదేవుడిగా భావించి శ్రీ విష్ణువుకు ఉపయోగించే పేరు. మహా అంటే గొప్ప, విష్ణువు అంటే సర్వవ్యాపకుడు, అంటే అన్ని చోట్ల వ్యాపించి ఉన్నవాడు అని అర్థం వస్తుంది. మాధవరాయ స్వామి ఆలయం ఇది గండికోటలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయం. దీని ప్రత్యేకతలు: ఇది విజయనగర శైలిలో నిర్మించబడింది. ఎత్తైన గోపురం, విశాలమైన మండపం ఉన్నాయి. రాతి స్తంభాలపై అద్భుతమైన శిల్పాలు చెక్కబడ్డాయి. శ్రీకృష్ణదేవరాయ కాలంలో ఈ ఆలయానికి మరింత అభివృద్ధి చెందినట్లు చరిత్రకారులు భావిస్తారు. నర్తకులు, యోగులు, ఏనుగులు, గుర్రాలు మరియు పురాణ కథల దృశ్యాలు. ఇప్పుడు మనం మాధవరాయ స్వామి దేవాలయం లోపలికి అడుగు పెడుతున్నాం. మనకు కనిపిస్తున్న ఈ అద్భుతమైన రాతి స్తంభాలు అప్పటి శిల్పకళా వైభవానికి నిదర్శనాలు. ఈ స్తంభాలపై చెక్కబడిన అందమైన శిల్పాలు, యోధుల రూపాలు, అలంకరణలు చూస్తే ఆ కాలం నాటి కళాకారుల ప్రతిభ మనకు అర్థమవుతుంది. ప్రతి స్తంభం వెనుక ఒక కథ, ఒక కళా నైపుణ్యం దాగి ఉన్నట్లు అనిపిస్తుంది. విజయనగర కాలం నాటి ఆలయ నిర్మాణ శైలిని ప్రతిబింబించే
ఈ ప్రాంగణంలో అడుగడుగున రాతిపై చెక్కిన అద్భుతాలు కనిపిస్తాయి. ఇప్పుడు స్తంభాలపై ఉన్న దేవతల శిల్పాలను చూడొచ్చు. దేవాలయం లోపల నుంచి బయటకు వస్తున్నాం. బయటకు అడుగు పెట్టగానే చుట్టూ కనిపిస్తున్న విశాలమైన ప్రాంగణం, వీచే చల్లని గాలి మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తున్నాయి. నిశ్శబ్దమైన ఈ వాతావరణం సూర్యుని కిరణాలు ఆలయ ప్రాంగణంపై పడుతూ ఒక దివ్యమైన అనుభూతిని కలిగిస్తుంది. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న గోపురం సూర్యకాంతితో మరింత దివ్యంగా శతాబ్దాల చరిత్రను మోస్తున్న ఈ పవిత్ర ఆలయం ప్రకృతి వెలుగులతో కలిసి ఒక ఆధ్యాత్మికత అనుభూతిని కలిగిస్తుంది. ఈ దృశ్యం చూస్తుంటే మాధవరాయ స్వామి వారి ఆశీస్సులు మనపై ఉన్నట్లుగా ఓ ప్రశాంతమైన భావన కలుగుతుంది. ప్రధానంగా గుర్తు పెట్టుకోవాల్సిన పేరు పెమ్మసాని తిమ్మయ్య నాయుడు. గండికోట అభివృద్ధికి ఆయన వంశానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు మనం నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో ఇక్కడికి ఎలా రావాలి, ఎంత ఖర్చు అవుతుంది, గండికోట అనే పేరు ఎలా వచ్చింది, ఇక్కడ మీరు చూడాల్సిన ప్లేసెస్, జుమ్మా మస్జిద్, పెన్నాలోయ, ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోల కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.